నిత్యము అన్నదానం చేస్తున్నారు ఎవరైనా మహానుభావులు అంటే వాడు ఖచ్చితంగా దైవాంశ సంభూతుడు అన్నాడు. ఎందుకంటే మనిషిని వెంటనే తృప్తిపరిచేది అన్నం. అబ్బో ఇంకా చాలంటాడు, ఇంకా తెల్లేనంటాడు, వాడు అంటాడు. అందుకని ఆ అన్నదానం నిత్యం జరుగుతుంది అంటే అక్కడ దైవాంశం ఉన్నట్టు. అన్నం పరమాత్మలాగే సృష్టి స్థితి లయాలు మూడు చేస్తుంది కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఇప్పుడు మనకి సాహిత్యపరంగా కూడా ఒకటి చెప్పుకోకపోతే సంతృప్తి ఉండదు కాబట్టి శ్రీనాథుడు నిజంగానే అన్నాన్ని చూస్తే దండం పెట్టాలి అనిపించేంత పద్యం చెప్పాడండి. ఈయన ఇల్లు బంగారంగా. ఆయనకి ఆ భోజనం అంటే ఎంత ఇష్టం. అన్నం చూస్తే నిజంగా దండం పెట్టాలనిపిస్తుందండి. మరి చెప్పక్కర్లేదు, పెట్టేస్తాం. అలా వండితే ఎలా ఉండాలంటే అన్నం స్త్రీలందరికీ నమస్కారం పెట్టి చెబుతా. శ్రీనాథుడు చెప్పాడమ్మా, ఏమైనా కోపం వస్తే ఆయన అనుకోండి అన్నది. నివసద్బాష్పం అఖండితాఖిలం నిర్నిక్తంబు అసంశక్తమార్దవము అన్యోన్యం అసంగతంబు అహృతసారస్యంబు గౌరంబు అగౌరవము ఆమోదనము